న్యూస్ లోకల్. బ్రహ్మకుమారీస్ మండపేట శాసనసభ్యులు యువత వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నషాముక్తి కార్యక్రమంలో భాగంగా 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించే దిశగా అడుగులు వేశారు. ఈ సందర్భంగా మండపేట ఓం శాంతి బ్రహ్మకుమారీస్ విద్యాలయం నందు ఏర్పాటు చేసిన సభలో మండపేట ఎమ్మెల్యే మిగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు ఒక్కటే వ్యసనం కాదని బాల్యం నుంచే చందమామ స్థానంలో మొబైల్స్ ని ఉంచి పిల్లలను వ్యసన పరులుగా మారుస్తున్నామన్నారు. అంతేకాకుండా యువతను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ వంతు కృషి చేయడానికి ముందుకు వచ్చిన బ్రహ్మకుమారి సభ్యులను అభినందించారు. సంకల్పం మంచిదైతే ఫలితం తప్పక సిద్ధిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరన్న చౌదరి, విజయకుమారి, జ్యోతి, భాగ్యలక్ష్మి, చంద్రకళ బ్రహ్మకుమారి సభ్యులు పాల్గొన్నారు. కూడా చేస్తూ ఉన్నారు. అందువలన దాని నుంచి కూడా తప్పించుకోవాలి. మళ్ళా చెడు వ్యసనాలంటే గుట్కా అని, చెడు తాగటం అని అవన్నీ కూడా ఉంటాయి కదా. చెడు వ్యసనాలు వీటన్నింటితో కూడా ముక్తులుగా కావాలి. మీరందరూ కూడా భగవంతుడిని తెలుసుకోండి, ఈ రాజయోగాభ్యాసం చేయండి అని అందరితో చెప్తూ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం అన్నమాట. అందరితో కూడా ఇప్పుడు ముందుగా ఇక్కడ మనందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాము. అదే విధంగా మొదలయ్యింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2026లో చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా 10 కోట్ల మందితో ఈ సంకల్పం చేయించాలి అని చెప్పి, ఈ 10 కోట్ల మందిలో ఏ కొద్ది మందిలో పరివర్తన వచ్చినా కానీ మన ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ అనేది జరుగుతుంది అని మేము మొదలు పెట్టామన్నమాట. అయితే ఇందులో కొంతమంది అంటున్నారన్నమాట, మీరు ఇలా వచ్చి ఇలా సంకల్పం చేయించినంత మాత్రాన మారిపోతారండి వీళ్ళు అని అడుగుతున్నారు. కానీ మేము సంకల్పం చేయించి వస్తాము, కానీ ప్రతిరోజు కూడా వాళ్ళందరి కోసం మనసా సేవ అనేది మెడిటేషన్ రూపంలో వాళ్ళందరికీ కూడా సకాశ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ఎంత శుభ సంకల్పం చేసే ప్రతి ఒక్కరూ కూడా మారుతారు అనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రోగ్రాం అనేది ప్రోత్సహించడం అందరినీ జరుగుతుంది. ఇందాక స్వామి గారు అన్నారు అక్కీలే చేస్తారని. కాదు, ఆశ్రమానికి ఎవరైతే అన్యులు కూడా వస్తారో అలాగే అందరం కలిసి చేస్తాము. ఎందుకంటే మీ ఒక్కరు అయితే సేవ అయితే చేయలేము. ఎందుకంటే అందరు ఇక్కడ ఎక్కువగా ఆశ్రమంలో ఉండేది అక్కీలే ఉంటారు కనుక ముఖ్యంగా వాళ్ళని ముందు ఉంచుతారు, వీళ్ళు వెనకాల ఉంటారు. అంతే, తేడా ఏమీ లేదు. దీని గురించి ఒక 5 నిమిషాలు మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. వ్యసన విముక్తి కార్యక్రమం అంటే ప్రతిజ్ఞను చేయించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మేము ఒక 5 days నుంచి మొత్తం అన్ని చోట్ల కూడా వెళ్తున్నాము. ప్రతి చోట కూడా వెళ్ళిన ప్రతి చోట కూడా అందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటూ అందరూ చక్కగా మాకు ప్రతి కార్యంలో కూడా మాకు సహకరిస్తున్నారు. అయితే ఎప్పుడైతే మన అందరం కలిసి ఒక మంచి భావనతోటి ఈ ప్రతిజ్ఞ చేస్తామో ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది. డాక్టర్ వీరన్న చౌదరి గారికి రోజు చక్కగా మాకు అన్ని చెప్పినటువంటి అక్కయ్య గారికి, చెప్పబోయే అక్కయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అందుకనే మధ్యలో డిస్టర్బ్ చేసి దీన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనేది అడగడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ యువతే పూర్తిగా కూడా 90% యువత తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోవడానికి మన సమాజం అవకాశం ఇస్తాం. ఇప్పుడు వెనకైతే చిన్నపిల్లలు మనం పాలు తాకపోయినా 2 సంవత్సరాల కాడి నుంచే బయటికి తీసుకెళ్లి అమ్మ ఎవరు బయటికి తీసుకెళ్లి చందమామ రావే, జాబిలి రావే అని చెప్తాను, చందమామ ఇవని చెప్పి చూపిస్తూ ఏదో లేకపోతే పురాణం గురించో కథలో చెప్తూ వాళ్ళు మైమర్పించి ఆ యొక్క భోజనం, అన్నం లేదా పాలు పట్టించేవాడు. ఈవేళ అయితే ఆ పని తగ్గిపోయింది. అక్కడ ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఆ సెల్ ఫోన్ లోనే అది చూసుకుంటూ వాళ్ళు తాగేస్తారు, లేకపోతే టిఫిన్ తింటున్నా లేదా భోజనం చేస్తారు. ఈవేళ ఈ యొక్క ఇదే పెద్ద వ్యసనం, ఇదే అన్నింటిలో కన్నా. అందరూ కూడా మా ఇంట్లో కానీ, మీ ఇంట్లో కానీ, ఎవరింట్లో కానీ చిన్నపిల్లలకి 2 సంవత్సరాల నుంచే మనం ఈ అలవాటు మనమే చేస్తాం. మరి అక్కడి నుంచే మనకు మార్పు తీసుకురావడానికి మరి మన అక్కయ్యలో మీ అందరూ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇవాళ యువత అయితే మరి మనం చూస్తూ ఉన్నాం, చెప్పుకుంటే నా మీద కూడా తిరుగుబాటు చేస్తారు తప్ప దాన్ని అంగీకరించరు. 190 మంది ఈ మత్తు పదార్థాలకి అలవాటు అవుతూ ఉన్నారు. ఆ కులం, ఈ కులం, ఆ మతం, ఈ మతం అనేది తేడా లేదు. అన్ని రకాల్లో కూడా ఇవాళ అవకాశాలు వాళ్ళకి ఆ రంగా రావడం జరుగుతూ ఉంది.
మరి చాలా మంచి కార్యక్రమం ఇందులో చక్కగా రాశారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఒక వాగ్దానం అని, సామరస్య కుటుంబం, ఉజ్వల భవిష్యత్తు, అభివృద్ధి చెందిన భారతదేశం. మరి దీని నిమిత్తం మరి మంచి కార్యక్రమం. ఏం చేద్దామంటే 4 గోడల మధ్యన మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇక వచ్చినోడికే దాము తప్ప బయట వాళ్ళకి తెలియదు. అంచేత దీన్ని ప్రజల్లోకి ఎంత తీసుకెళ్తే అంత మరి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే అనుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి మరి నేను భావిస్తూ మరి ఆ రకంగా మరి ఖచ్చితంగా దీన్ని కూడా నా ఉద్దేశం స్కూల్స్కి మీరు వెళ్తానంటే అంత గవర్నమెంట్ పర్మిషన్ ఎవరండి? మీరు డిఓ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకున్నారు, చాలా సంతోషం. అదే విధంగా కాలేజీలు అన్ని రకాలుగా ఇచ్చేదాన్ని మరి అక్కడి నుంచే మనం మార్పు రావాలి. ఇవాళ అంటే రాజకీయం మాట్లాడతాం అనుకోవద్దు, శ్రీ నారా లోకేష్ గారు కూడా స్కూల్స్ విషయంలో చాలా మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు మనం సామాన్య కుటుంబీకులు కూడా మనం అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్స్ లో మంది జాయిన్ అవ్వాలి, మన స్కూల్స్ ఎందుకు దానికన్నా మంచి డెవలప్మెంట్ లో మనం తీసుకురాలేం అనే ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. మరి దాన్ని అదే విధంగా ఈవేళ మనం సంకల్పం తీసుకుంటే అది రాజకీయ నాయకుల వల్ల అవ్వదు. ఏదో ఎలక్షన్ కోసమో లేదా ఓట్ల కోసమో చెప్తున్నారు మాట్లాడతారు తప్ప అది మంచి చెప్పినా చెడ్డ చెప్పినా కూడా పెద్ద పట్టించుకోరు. అంటే ఇవాళ ఆ రంగ రాజకీయాలు తయారైపోయినాయి కాబట్టి చక్కగా మరి మీరు అందరూ ఉన్నారు. అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మరి సత్యసాయి సేవా సమితి అవ్వచ్చు, లేదా బజరంగ దళ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, రకరకాల సంస్థలు. అలాగే క్రైస్తవులకు సంబంధించి కొన్ని సంస్థలు ఉన్నాయి, ముస్లిమ్స్ కొన్ని ఉన్నాయి, జమాతీ ఇస్లాం అని. ఏదైనా కూడా ఏది చెప్పినా కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరికీ మంచి జరగాలని చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ మంచి సంకల్పం తీసుకున్నందుకు మరి మన అన్నయ్యలందరినీ కూడా మనసారి అభినందిస్తూ తప్పనిసరిగా మన నియోజకవర్గంలో నా ద్వారా ఇటువంటి కార్యక్రమానికి ఏ సహకారం కావాల్సి వచ్చినా నేను కూడా చేయించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరందరికీ తెలియజేస్తూ మరి నన్ను ఆహ్వానించినటువంటి అక్కయ్యలందరికీ, అన్నయ్య గురించి చెప్పడం అక్కయ్య ఎక్కువ పట్టుదలంతా కూడా అందరికీ మరొకసారి నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా అందరూ సంబంధం అంటే మరి ఎక్కువ ఫోన్లు ఎప్పుడు చేసినా అక్కయ్య చేస్తారు తప్ప అన్నయ్యలు ఎప్పుడు చేయరు. వస్తున్నది రమణ కాదన్నా. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అన్ని రకాల మత్తు పదార్థాలు మరియు వ్యసనాలకు పూర్తిగా దూరంగా మరియు వికసిత భారత నిర్మాణానికి నా వంతు సానుకూల సహకారం అందిస్తాను. జై హింద్.